వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ నమస్కారం. స్నాక్స్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇవాళ స్నాక్స్ లో నేను మీకు నేర్పించబోయే స్నాక్ బేబీస్ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమైన స్నాక్. అదేంటి అనుకుంటున్నారా? పకోడీస్ అండి. నార్మల్ పకోడీస్ అంటే మీ అందరికీ ప్రిపేర్ చేయడం వచ్చు కాబట్టి ఇవాళ స్నాక్స్ లో నేను మీ అందరికీ నేర్పించబోతున్నాను హౌ టు ప్రిపేర్ బేబీ ఆనియన్ పకోడీస్. మరి ఆలస్యం చేయకుండా బేబీ ఆనియన్ పకోడీస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. బేబీ ఆనియన్స్ పకోడీకి కావాల్సిన పదార్థాలు: బేబీ ఆనియన్స్, శనగపిండి, బియ్యం పిండి, కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పు, నూనె. బేబీ ఆనియన్ పకోడీలకి కావాల్సిన పదార్థాలు చూసారు. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. సో ఫర్ దాట్ ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నాం అండి. సో ఒక మిక్సీ జార్ అండ్ ఇందులోకి ఫస్ట్ నేను యాడ్ చేస్తున్నాను కొత్తిమీర. సో పకోడీస్ కి కొంచెం ఆ కొత్తిమీర ఫ్లేవర్ ఉంటే చాలా బాగుంటుందని చెప్పి అలా ప్లాన్ చేశాను అనమాట. అలా సెట్ చేశాం కాబట్టి మీరు కూడా ఫాలో అయిపోండి. కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. మరి కొత్తిమీర వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి వెల్లుల్లి. సో వెల్లుల్లి వేసేసుకుంటున్నాం అండ్ అలానే పచ్చిమిర్చి ఒక 3-4 పచ్చిమిర్చి వేసుకోవచ్చు. స్పైసీగా ఉంటే దాన్ని మనం కట్ డౌన్ చేసుకొని వేసుకోవచ్చు. సో పచ్చిమిర్చి కూడా వేసేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి మనం దీన్ని మిక్సీ చేసుకుందాం. అండ్ ఇందులో వచ్చిన పేస్ట్ నెక్స్ట్ మనం పకోడీస్కి వాడితే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, స్పైసీగా ఉంటుంది అండ్ కొత్తిమీర ఫ్లేవర్ మంచి ఆరోమాని ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని మనం పేస్ట్ చేసేసుకుందాం. సో లెట్స్ గో. ఆల్ రైట్. సో ఇది చక్కగా పేస్ట్ అయిపోయిందండి. సో ఇప్పుడు ఈ పేస్ట్ ని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. వావ్. ఆల్ రైట్. సో ఈ పేస్ట్ ని మనం మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను శనగపిండి. సో పకోడీ అంటే ఆబ్వియస్లీ శనగపిండితోనే చేస్తారు కాబట్టి శనగపిండి అండ్ అలానే కొద్దిగా బియ్యం పిండి కూడా వేసుకుందాం. ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బియ్యం పిండి అండ్ అలానే టేస్ట్ కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా మనం మిక్స్ చేసేసుకొని దీన్ని పకోడీ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకుందాం అండి. కొంచెం వాటర్ పోసుకుందాం. సో రెగ్యులర్ గా పకోడీస్ వేసుకోవడం ఇస్ కామన్, కానీ ఇవాళ మనం ఇందులో కొత్తిమీర, పచ్చిమిర్చి, ఈ పేస్ట్ అంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత పకోడీస్ చాలా చాలా బాగుంటాయి. అండ్ ఆల్రెడీ మనం చూడొచ్చు ఇది గ్రీన్ కలర్లోకి చేంజ్ అయిపోయింది అండ్ అంతేకాకుండా ఫ్లేవర్ చాలా బాగుంది ఎస్పెషలీ. ఓకే. సో ఇలా కొద్ది కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుంటూ దీన్ని మనం రెడీ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం బేబీ ఆనియన్స్ని వేసుకుందాం. సో బేబీ ఆనియన్స్ని డైరెక్ట్గా వేసేసుకుంటున్నాం అండి. సో ఈ బేబీ ఆనియన్స్ వచ్చేసి ఎక్కువ ఘాటుగా ఉంటాయి అండ్ రెగ్యులర్ ఆనియన్స్తో కంపేర్ చేస్తే ఇవి కొంచెం ఎక్కువ ఘాటుగా ఉంటాయి. అంతేకాకుండా కొంచెం తింటూ ఉంటే కూడా మనకి కళ్ళంబడ నీళ్ళు వస్తుంటాయి కదా, ఆనియన్స్కి ఉన్న లక్షణం అది. అండ్ దీనికి ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఎస్, ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే పకోడీ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఓకే. సో ఈ బ్యాటర్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం అండి. స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఫస్ట్ మనం కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకుందాం. సో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. సో ఆయిల్ వేడెక్కిపోయిందండి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఎస్, పకోడీలు ఇంకొంచెం టేస్టీ అండ్ క్రిస్పీగా రావడానికి హీట్ అయిన ఆయిల్ని ఈ మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం. ఓకే. సో ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని కూడా జాగ్రత్తగా మిక్స్ చేసుకొని మనం పకోడీస్ లాగా వేసేసుకుందాం 1 after 1. వావ్. నిజంగా ఈ పకోడీస్ చేస్తుంటే జలుబు లాంటివి ఏవైనా ఉన్నా ఎగిరిపోతాయి.
అంత పర్ఫెక్ట్గా ఉంది నిజంగా. ఫ్లేవర్ ఎస్పెషలీ పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర ఈ ఘాటు ఏదైతే ఉందో సూపర్గా ఉందబ్బా. సో ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్ని కూడా మనం రెడీగా పెట్టుకుందాం అండి. సో దాట్ అవి వేగిపోయిన వెంటనే మనం పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకునేలాగా ఉండాలి. రెగ్యులర్ గా మనం పకోడీస్ ఇవన్నీ చేసుకుంటున్నప్పుడు ఆనియన్ పకోడీస్ లేదంటే ఆకుకూరలతోని పకోడీస్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. బట్ అవన్నీ కూడా ఎంటైర్లీ డిఫరెంట్ అనాలి. బికాజ్ ఇందులో మనం ఇవాళ యాడ్ చేసిన కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి ఎస్పెషల్లీ ఇందులో మేజర్ హైలైట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఇవి కుక్ అయిపోతున్నట్లే. అండ్ ఇంకొంచెం కుక్ అవ్వైన తర్వాత వెంటనే మనం వీటిని పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే, సో బేబీ ఆనియన్ పకోడీస్ రెడీ అయిపోయాయండి. సో ఆయిల్ మొత్తం మనం చక్కగా స్ట్రెయిన్ చేసేసుకొని ఇప్పుడు వీటిని మనం పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి వేసేసుకుందాం. అండ్ నెక్స్ట్ మరొక వాయ కూడా వేసేసుకుందాం అండి. సో నాకు కావాల్సినంత క్వాంటిటీ ఆఫ్ బేబీ ఆనియన్ పకోడీస్ నేను రెడీ చేసేసుకుంటున్నాను. సో ఆలస్యం చేయకుండా మీరు కూడా చక్క అలా వంటింట్లోకి వెళ్ళిపోయి మీకు కావాల్సినంత క్వాంటిటీ ఆఫ్ ఈ బేబీ ఆనియన్ పకోడీస్ని మీరు రెడీ చేసేసుకోండి. బేబీ ఆనియన్స్ తో పకోడీస్, ఈ థాట్ ఎంత డిఫరెంట్ అండ్ క్రేజీగా ఉంది కదండి. అండ్ ఎస్పెషలీ ఇలా డీప్ ఫ్రై చేస్తూ ఆనియన్స్ ని పకోడీస్ చేసుకుంటుంటే ఇంకా సూపర్ గా ఉంది. సో ఇప్పుడు ఇవి కూడా రెడీ అయిపోయి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎస్, సో మంచి బ్రౌన్ కలర్ లోకి ఇవన్నీ కూడా షిఫ్ట్ అయిపోయాయి అన్నమాట. బట్ కొత్తిమీర త్రూ వచ్చిన ఆ గ్రీన్ లుక్ ఏదైతే ఉందో పచ్చిమిర్చి త్రూ, అది ఇంకా కంప్లీట్ గా పోలేదు. బట్ లుక్స్ వైజ్ మాత్రం అద్రిపోయింది. సో ఇవి కూడా మనం ఇందులోకి వేసేసుకుందాం. ఓకే, సో ఎస్, ఫైనలీ బేబీ ఆనియన్ పకోడీస్ రెడీ అయిపోయాయి. వేడివేడిగా ఉన్నాయి. అండ్ పకోడీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందులో ఆనియన్స్, బేబీ ఆనియన్స్ తో అంటే ఇంకా సూపర్ గా ఉంటుంది కదా. మరి ఆలస్యం చేయకుండా దీన్ని ప్లేటింగ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ఈ బేబీ ఆనియన్ పకోడీస్ కోసం నేను ఒక వైట్ ప్లేట్ తీసుకున్నానండి. అందులో చక్కగా వెల్లుల్లి, కొత్తిమీర, అట్ ద సేమ్ టైం పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు ఇవన్నీ కూడా యూజ్ చేసి చక్కగా ప్లేటింగ్ చేసాం. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బేబీ ఆనియన్ పకోడీస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఈ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఫైనలీ బేబీ ఆనియన్ పకోడీస్ రెడీ అయిపోయాయండి. అండ్ మీ ఈవినింగ్ కలర్ఫుల్ గా చేసుకోవడానికి ఖచ్చితంగా ఈ బేబీ ఆనియన్ పకోడీస్ ని మీరు ట్రై చేయండి. మరి ట్రై చేయాలంటే కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీకోసం. బేబీ ఆనియన్స్ పకోడీకి కావాల్సిన పదార్థాలు: బేబీ ఆనియన్స్, శనగపిండి, బియ్యం పిండి, కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పు, నూనె. బేబీ ఆనియన్స్ పకోడీ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొత్తిమీర, వెల్లుల్లి,
పచ్చిమిర్చి వేసి మిక్స్ చేసుకుని మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఇందులో శనగపిండి, బియ్యం పిండి, తగినంత ఉప్పు వేసి సరిపడా నీళ్లు పోసి పకోడీ బ్యాటర్ లా చేసుకుని బేబీ ఆనియన్స్ కూడా వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని పకోడీలాగా వేసుకుని పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసుకుని ఆ తర్వాత సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండే బేబీ ఆనియన్ పకోడీస్ రెడీ. బేబీ ఆనియన్ పకోడీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా, ఇక ఆలస్యం చేయకుండా ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. క్రేజీ కాంబినేషన్ అని చెప్పా కదా, నిజంగా అలానే ఉంది. చాలా చాలా సింపుల్ అండ్ సూపర్ గా ఉందన్నమాట. ఇందులో స్పెషల్ హైలైట్ బేబీ ఆనియన్స్ అనే చెప్పాలి. అండ్ దాంతో పాటు కొత్తిమీర ఫ్లేవర్ సూపర్ యమ్ గా ఉంది. సో చాలా సింపుల్ గా డిఫరెంట్ గా ఒక స్నాక్ ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి. అది కూడా పకోడీస్ ని ఇష్టపడే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ బేబీ ఆనియన్ పకోడీస్ ని ట్రై చేయండి. ఈ టేస్ట్ ని మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఈ ఎపిసోడ్ ని కనుక మీరు మిస్ అయినట్లయితే మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచులు ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడొచ్చు. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచులో మళ్ళీ చూసేయండి. డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ ఈటీవీ అభిరుచి యూట్యూబ్ ఛానల్. సో వ్యూవర్స్ చూసారు కదండి, ఇది ఇవాల్టి మన స్నాక్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ స్నాక్ తో మళ్ళీ నేను ముందుకు వచ్చేస్తా. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్. బై బాయ్.